జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ. సంకటహర చతుర్దశి కార్తీక మాసములో వచ్చు సంకటహర చతుర్దశి చాలా విశేషమైనది. ఇది ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజు నాటి మీరు ఈ సంవత్సర కాలంలో ఎవరైతే చేసుకొని వారు ఉంటారో ఈ సంకటహర చతుర్దశి మిగతా మాసాలలో చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో మీరు చేసుకోండి. ఏది కార్తీక మాసంలో ఈ సంకటహర చతుర్దశి చేసుకుంటే కనీసం ఒక 100 రెట్లు మీకు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఏమిటండి చేస్తే మాకేమి లాభం అండి అని చెప్పని మీరు అనొచ్చు. కానీ ఎందుకు అని చెప్పంటే మీరు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఒక్కొక్క కుటుంబం చాలా బాధలు పడుతూ వస్తూ ఉంటారు మా దగ్గరికి. వారి యొక్క బాధలు చెప్తూ ఉంటారు. ఇలా జరిగిందండి, మాకు ఇలా జరుగుతుంది అని చెప్పని చెప్తూ ఉంటారు. ఏమిటండి అని చెప్పంటే మీకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోని, కుమారుడు ఉన్నారు. వారికి చదువు అనేది సరిగా రాదు. వాళ్ళు చదువుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఒక 10 సంవత్సరాల నుంచి 8వ తరగతో 9వ తరగతో ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదో ఉంటుంది. వాళ్ళు చదువుతూ ఉంటారు, అయినా చదువు రాదు. కాబట్టి ఆ చదువు రాని వాళ్లకు ఈ సంకటహర చతుర్దశి చేసుకోవాలి. అయితే తర్వాత ఇంకోటి, మీ ఇంటిలోనూ వివాహం కావాల్సిన వారు ఉంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు. కానీ వారికి వివాహం కాదు. 30 నుంచి 25 నుంచి 20 నుంచి 30 సంవత్సరాలు వస్తుంది. 30 సంవత్సరాలు కూడా వివాహం కాకుండా ఉన్నవారు ఉన్నారు చాలా మంది. అయితే వీరందరికీ కూడా ఈ సంకటహర చతుర్దశి చేసుకుంటే దీని యొక్క దోషం కూడా తొలగిపోతుంది. మీరు తరచుగా వ్యాధి అంటే ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి మీ ఇంటిలో. తర్వాత అమ్మకు కానీ నాన్నకు కానీ చెల్లెలకు కానీ ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి ఎంతకు నయం కావు, తగ్గవు. తర్వాత హాస్పిటల్స్ చాలా ఖర్చులు పెడుతూ ఉంటారు మీరందరూ. కాబట్టి ఇది మీ యొక్క బాధలు తొలగాలని చెప్పంటే ఈ యొక్క కార్తీక మాసంలో సంకటహర చతుర్దశి చేసుకోండి. మీ విజయానికి ప్రతీకగా ఈ సంకటహర చతుర్దశి. ఎందుకని చెప్పంటే ప్రతి ఒక్క దేవుణ్ణి పూజిస్తాం. శివుని పూజించినప్పుడు కానీ, శ్రీ మహావిష్ణువు పూజించినప్పుడు కానీ, లక్ష్మీదేవిని పూజించినప్పుడు కానీ మొట్టమొదటిసారిగా మనకి వినాయకుడు పూజ అనేది చేస్తాం. ఈ సంకటహర చతుర్దశి అని చెప్పంటేనే వినాయకుడిని పూజించడం. కాబట్టి ప్రతి ఒక్క భగవంతుని ముందు మనం చేస్తాం. కాబట్టి మీరు కూడా ఈ సంకటహర చతుర్దశి రోజు వినాయకుడిని పూజించుకుంటే ఇంకా విశేషమైన ఫలితమే మీకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బాధలు ఎవరైతే ఉన్నారో, ఇంకోటి మీకు ఏది చాలా సంవత్సరాల నుంచి సంతానం కలగట్లేదు, తర్వాత పీడలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. అంటే మీకు సంతానం 10 సంవత్సరాల నుంచి సంతానం కలగకుండా ఉంటారు చాలా మంది. వారికి కూడా ఈ యొక్క సంకటహర చతుర్దశి రోజు నాడు వినాయకుని పూజించినట్టయితే మీకు విశేషమైన స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. తర్వాత ఇంకేలా చెప్పంటే మీకు వ్యాపారం చేస్తూ ఉన్నారు, తర్వాత వ్యాపారం చేసిన వాళ్ళు కూడా మీరు కొత్తగా వ్యాపారం పెట్టారు. 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, అయినా మీకు వ్యాపారంలో వృద్ధి జరగట్లేదు, నష్టమే వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అని చెప్పంటే ఈ యొక్క సంకటహర చతుర్దశి నాడు మీరు వినాయకుడిని పూజించండి. తర్వాత ఇంకోటి, మీరు వ్యవసాయదారులు అయితే ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట నష్టం జరుగుతూ ఉంటుంది చాలా కాలం నుంచి. ఏది వరదలు వచ్చి కానీ లేదని చెప్పంటే మీకు ఏది ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది. అలాంటి నష్టాలు మీకు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క కార్తీక మాసంలో సంకటహర చతుర్దశి చేసుకుంటే చాలా విశేషమైన మీకు ఫలితం అనేది కలుగుతుంది. తర్వాత మీరు చూస్తారు, మీ జీవితంలో మార్పు అనేది చూస్తారు. నా మాట వినండి, ఈ సంకటహర చతుర్దశి చేసుకోండి. తర్వాత ఒకటి ఏం చెప్పంటే అన్ని మాసాల్లోకెల్లా మనకు కార్తీక మాసం చాలా విశేషమైందని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి. అందులోనే ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క సంకటహర చతుర్దశి చేసుకోండి. కాబట్టి ఇది చవితి నాడు వస్తుంది. ఈ చవితి యొక్క తిథి రోజు నాడు వస్తుంది. కాబట్టి ఇవి చేసుకుంటే విశేషమైన మీకు స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటూ లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. తర్వాత ఇది ఉదయమే మీరు లేచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఈ పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పారంటే మీరు నుంచి లేచినప్పటి నుండి మీరు ఏం చేస్తారు అని చెప్పంటే ఉదయగాల అభ్యంగా స్నానం చేయండి. అభ్యంగా స్నానం చేయకపోతే స్నానమే ఆచరించండి. యథావిధిగా నది స్నానం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు గోదావరి నది కానీ ఇక్కడ పారే నది ఏదైతే ఉందో అక్కడ నది స్నానం ఆచరించి ఇంటికి రండి. 5 గంటల వరకు మీరు ఇంటికి రావాలి. 5 గంటల్లో ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పూజా మందిరాన్ని మీ సతీ సావిత్రి ఉంటుంది కదండి, ఆమె మీ భార్య గారు ఎవరైతే ఉన్నారో మీ శ్రీమతి గారు ఆ యొక్క పూజా మందిరాన్ని అలంకరణ చేసి రెడీగా ఉంచుతారు. ఉంచినప్పుడు అప్పుడు వెంటనే మీరు
అక్కడ వీళ్ళు నది స్నానం కూడా మాకు వీలు కాదండి, పోవడం వీలు కాదని చెప్పంటే మీరు మీ ఇంటిలో ఉన్న బావి కానీ బోరు వాటర్ కానీ ఉంటే అక్కడ వెళ్ళి మీరు ఇట్లా దోసిలో నీళ్లు పట్టుకొని ఈ యొక్క మహామంత్రాన్ని చెప్పండి. లేదు అని చెప్పంటే నాది పెట్టుకోండి, అక్కడ చెప్పండి, మీ యొక్క మనసులో తలుచుకొని భగవంతుని తలుచుకోండి. తలుచుకున్న తర్వాతనే మీకు ఇది జరుగుతుంది. ఏమంటే గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిని సన్నిధం కురు అని చెప్పంటే మీరు నది అంటే నది ఎన్ని నదులు ఉన్నాయో గంగా యమున నర్మదా సింధు కావేరి ఈ నదులన్నీ ఆ యొక్క శక్తి ఈ యొక్క నీటిలోనికి వస్తుంది. ఆ నీటిని తీసి మీ యొక్క కుళాయి ఏది ఉందో అందులో పోసుకొని దాన్ని తీసి మీరు స్నానం చేసుకోండి. స్నానం చేసుకున్న తర్వాత మీరు పూజా మందిరం అని చెప్పండి ఉదయకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు కదండి, లేచినప్పుడే ఇది ఆచరించాలి. ఆచరించినప్పుడు ఏం చేస్తారు అని చెప్పంటే అప్పుడు చిత్రపటాన్ని పెట్టుకుని వినాయకుని చిత్రపటాన్ని పెట్టుకొని తర్వాత స్వామివారికి పూల దండ, తర్వాత ఇంకేంటి మన పండ్లు, తర్వాత అది పెట్టి ధూప దీప నైవేద్యం పెట్టి ఒకటి అనండి. ఏమిటి అని చెప్పంటే ఒక బియ్యము ఒక తెల్లని గుడ్డ తీసుకోండి. తెల్లని గుడ్డ తీసుకొని అందులోని ఒక పసుపు నూనె కలిపి ఆ బియ్యాన్ని అందులో వేయండి. అందులో వేసి ఈ యొక్క ముడుపు కట్టండి. ముడుపు కట్టి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ ముడుపును స్వామివారిని అంటే నియమనిష్టలతోటి ఉండి నీ యొక్క ప్రేమతోటి అంటే భక్తి శ్రద్ధతోటి ఉండి అలా అనాలి. ఏమని చెప్పండి నీ ఏదైతే కోరిక ఉందో అది అక్కడ ఆ యొక్క ముడిలో చెప్పాలి. ఏమని చెప్పంటే ముడి అంటే ఇక్కడ ముడి కాదు, అది మా అంతా ముడి వేస్తాము అని చెప్పంటే ముడుపు కడతాం కదండి, ఆ ముడుపు అంటాం. ఆ ముడుపులో మీరు సంకల్పం చేసుకోండి. ఏమిటి అని చెప్పంటే నా కుమారునికి వివాహము కావాలి, నా కుమార్తెకు వివాహం కావాలి, నా కుమారునికి ఉద్యోగం రావాలి అని చెప్పని ఇలా మీ కోరిన కోరికలు ఏవైతే ఉన్నదో అక్కడ ముడుపు గట్టి అక్కడ చేసి ఆ ముడుపును తీసి మళ్ళీ స్వామి దగ్గర పెట్టి మీరు పూజ చేయండి. పూజ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంకాలము మీరు ఆ ముడుపు తీసి స్వామివారికి పూజ చేసి స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ ముడుపు విప్పి దానిని మీరు వంట చేసుకొని ఇది ఆహారంగా తినాలి, అంటే ప్రసాదంగా తీసుకోవాలి. కాబట్టి ఇది చేసినట్లయితే మీ కోరిక కనీసం ఒక 20-25 రోజులు 40-45 రోజుల్లో మీకు ఈ యొక్క కోరిక అనేది తీరుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఆచరించండి. ఇది మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఇంతకుముందు మీరు చూడని వారైతే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ బంధువుల మిత్రులందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.